రవిని వాళ్ళని ఆవిడనైతే ఇంటికైతే పిలిచారనమాట. ప్రభావతి పిలిచి రామ్మ కుడికాలు పెట్టి రామ్మ అని చెప్పేసి అయితే ప్రభావతి ఏమో చెప్తూ ఉంటుందన్నమాట వాళ్ళ కోడలకైతే. చెప్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా గుడకాలు పెట్టి ఇంట్లోకి అయితే అడుగు పెడుతూ ఉన్నారు. అంతలోగా బాలు అయితే లోపల ఉన్నాడనమాట. డోర్ లాక్ వేసేసారనమాట వీళ్ళు. లాక్ వేస్తే డోర్ తీయండి అని చెప్పేసి అంటూ ఉంటే మీనా ఏమో వచ్చి డోర్ తీస్తుంది. ఏంటి ఎవరో కొత్త వాయిస్ వినిపిస్తుంది, ఎవరు వచ్చారని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఇక్కడ ప్రభావతి అమ్మో వీడు అరిచాడా, వస్తే ఏం చేస్తాడా అని చెప్పేసి అయితే కంగారు పడుతూ ఉంటుంది అనమాట. మీకు తెలిసిన వాళ్ళే వచ్చారులేండి అని చెప్పేసి అయితే మీనా అంటూ ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళ అని చెప్పేసి అయితే బాలు ఏమో కిందకైతే వస్తాడనమాట. కిందకు వచ్చి చూసేసరికి ఏమో రవి వాళ్ళిద్దరూ ఉంటారనమాట. రే నువ్వెందుకు వచ్చావరా అని చెప్పేసి అయితే వాడిని బయటికి పంపించే లోపే అక్కడ ఉన్న రవి వాళ్ళ వైఫ్ అయితే దీని మీదకి వస్తుందనమాట. ఏంటి చంపేస్తావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అమ్మ నువ్వు అసలు ఎలా పుట్టావమ్మా, నాకు ఎందుకు అమ్మగా అని చెప్పేసి అయితే అంటూ ఇప్పుడు ఏమైందిరా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అంటూ ఉంటుందన్నమాట. వాడు ఎప్పటికైనా ఇక్కడే ఉండాల్సిన వాడే కదా, తీసుకొచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను, అయినా వాడి సిగ్గు లేకుండా ఎలా ఇంటికి వచ్చాడు అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉన్నాడనమాట ప్రభావతితో. అంటూ ఉంటే అక్కడ ఉన్న రవి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారనమాట. వరే నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తావా లేదా, నువ్వు చేసిన ఘనకారం మాకు తెలియదా, ఇదంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.